ఎక్కడున్నాను? ఏమైంది నాకు? కదలలేకపోతున్నాను ఎందుకు? మోహన్కి ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ, చెప్పేది వినండి, టెన్షన్ అవ్వద్దు. లేదు, నేను ముందు వెళ్ళాలి. వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళిపోతావు? అసలు నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం అవుతుందా? వెళ్ళిపోవడం కాదు కదా, కాళ్ళు కూడా కదిలించలేని పరిస్థితిలో ఉన్నావు. 12 రోజుల క్రితం లోయలో పడ్డ కారు పక్కన ఆల్మోస్ట్ మాంసపు ముద్దలా దొరికావు. ఎంతో కష్టపడి ప్రాణాలు కాపాడినా కోమాలోకి వెళ్ళిపోయావు. నిన్న స్పృహలోకొచ్చావు, ఈరోజు మాట్లాడగలుగుతున్నావు. అసలు ఖచ్చితంగా నీ పరిస్థితి చెప్పాలంటే ఉన్నా లేనట్టే. నీ బాడీలో ఏ పార్ట్ పనిచేస్తుందో తెలియదు, ఎప్పటికి పనిచేస్తుందో తెలియదు. మళ్ళీ నీ జీవితంలో లేచి తిరుగుతావో లేదో కూడా తెలియదు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, నువ్వు ఓవర్ ఎగ్జైట్ అయినా, ఆవేశపడినా తిరిగి కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే నిన్ను కాపాడాలన్న నా ప్రయత్నం సక్సెస్ అయ్యే ఛాన్స్ అంత ఎక్కువగా ఉంటుంది. అర్థం చేసుకో. అక్క బ్రతికే ఉందని తెలిసినప్పటి నుంచి ఎక్కడుందో ఎలా ఉందో అని చాలా ఆందోళనగా ఉంది స్వామి. తనెక్కడున్నా క్షేమంగా ఇంటికొచ్చేలా చూడు. బావగారితో సంతోషంగా ఉండేలా చూడు. ఓం శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వాయుపుత్ర నామధేయస్య ధర్మపత్ని వేదవతి సమేతస్య విక్రమ్ కుమార నామధేయస్య ధర్మపత్ని శ్రావణి సమేతస్య. పంతులు గారు ఆపండి. నాకు భార్య లేదు. తన పేరు నా పేరుతో కలిపి చదవాల్సిన అవసరం లేదు. అదేంటి బావగారు అలా అంటారు? అక్క బతికే ఉందని సాధువు చెప్పారు కదా. బ్రతికే ఉంటే ఎక్కడో ఒక చోట ఉండనివ్వు, కానీ నా భార్యగా మాత్రం ఎప్పుడో చచ్చిపోయింది. నా జీవితంలోనే కాదు, నా పేరు పక్కన కూడా తన పేరుకి చోటు ఉండకూడదు. బావగారు టైలర్ వదిలే. వదిన గురించి ఏం మాట్లాడినా అన్నయ్య ఇలానే ఇరిటేట్ అవుతున్నాడు. అవ్వడా మరి? ఎంత విసిగిపోతే ఆ మాట అంటాడు? అసలు అది బతికుందని తెలియగానే ఎక్కడ తిరిగొచ్చేస్తుందోనని భయం పట్టుకున్నట్టుంది. సామ్రాజ్యం, ఇప్పుడిక్కడ మాట్లాడుకోవాల్సిన మాటలు కావవి. పంతులు గారు, మీరు పూజ పూర్తి చేయండి. అలాగేనయ్యా. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఆపదామ హర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామ. కొడుకు కరెక్ట్ గానే ఉన్నాడు. శ్రావణి వచ్చినా వాడి బతుకులో కాదు కదా, ఇంటి గడప కూడా తొక్కనివ్వడు. వీడినిలాగే ఉంచాలి. ఇంకెవ్వరూ శ్రావణి గురించి మాట్లాడకుండా చూడాలి. నువ్వు లేవనే సానుభూతి కంటే నువ్వెక్కడ వస్తావోనన్న భయంలో ఉన్నారక్క అందరూ. నువ్వు మారి తిరిగొచ్చి అందరూ నువ్వు మంచిదానివని పొగుడుతుంటే చూడాలనుందక్క. ఎక్కడున్నావక్క?
గొప్ప చదువు చదువుకొని చివరికి నేను సాధించింది ఇదా? ఎంతో ఎత్తుకి ఎదగాలని కలలు కానీ చివరికి ఇలా పతనమైపోయానేంటి? తెలివైందన్న పొగరు, గొప్పదన్న అహంకారం అవన్నీ ఏమైపోయాయి ఈరోజు? ఎందుకు పనికొచ్చాయి? నొప్పిగా ఉందా? అవును డాక్టర్, కానీ ఇది మీరు నయం చేయగలిగే నొప్పి కాదు. అర్థమైంది. మీ వాళ్ళు గుర్తొస్తున్నారా? నువ్వు వెళ్ళడం కుదరదు. పోనీ వాళ్ళని పిలిపిస్తాను. ఫోన్ నెంబర్ ఇవ్వు. వద్దు డాక్టర్, వాళ్ళకి ఎదురుపడే ధైర్యం, అర్హత నాకు లేవు. అదేంటి? ఇదేనా ప్రాబ్లమా? అంటే నన్ను ఇలా చూసి నా వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు నేను ఏ హాస్పిటల్లో ఉన్నాను డాక్టర్? ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో కాదు, అడవిలో ఉన్నావు. అడవిలోనా? మీరు డాక్టర్ కదా, మీరు అడవిలో ఏంటి? నేను ఒక ప్లాస్టిక్ సర్జన్ని. నేను చేసిన ప్రయోగాలు కొన్ని గవర్నమెంట్ గైడ్లైన్స్ కు విరుద్ధంగా ఉన్నాయని మెడికల్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది. ఇలా అడవిలో నా ప్రయోగాలు చేసుకుంటుంటే నువ్వు ఈ పరిస్థితుల్లో దొరికావు. చాలా ప్రయత్నాలు చేశాను. అవన్నీ ఫలించాలని ఆ దేవుణ్ణి కోరుకో. నాకు అన్ని ఆశలేం లేవు డాక్టర్. ఆ దేవుడు ఎందుకు ఇంకా నన్ను ప్రాణాలతో ఉంచాడో తెలియదు, కానీ ఇప్పుడు నేను ప్రాణాలతో ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. నేను తిరిగి ఇంటికి వెళ్ళలేను. వెళ్ళినా అంగీకరించరు. అదిగో అన్నయ్య అక్కడున్నాడు. నాని, కాసేపు వాడిని అలా ఒంటరిగా వదిలేయండి. బాధలో ఉన్నవాడిని ఓదార్చొచ్చు, కానీ కోపంలో ఉన్నవాడిని ఆ కోపం తగ్గే వరకు వదిలేయడమే మంచిది. అది ఇప్పుడప్పుడే పోయే కోపం కాదులే బావగారు. శ్రావణి పోయింది కదా, ఇక దాని బాధ ఉండదు కదా అని ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటుంటే ఇంతలో ఆ బైరాగొచ్చి బతికే ఉందని చెప్పాడు. అంతే, మళ్ళీ తిరిగొచ్చి ఏం చేస్తుందో, ఇంకెన్ని తిప్పలు పెడుతుందోనన్న భయంతో కోపం, ఆవేశం అన్నీ వచ్చేసినట్టున్నాయి. శ్రావణి నిజంగా తిరిగొస్తే ఇక అంతే. అత్తయ్య ఆపుతారా? బావగారి గురించి మీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు? అక్క మీద బావగారికి కోపమే ఉండుంటే అక్క పోయాక పండుగ చేసుకునేవారు. ఇలా తిండి నిద్రలు మానేసి బాధపడుతూ కూర్చోరు. మనిషి దూరం అయితే భరించలేని వాళ్ళు మాత్రమే ఇలా ఉంటారు. మావయ్య గారు, అక్కంటే బావకి ప్రాణం. అక్కలో మార్పు కోరుకుంటారే గాని దూరం అయితే ఉండలేరు. అక్క ప్రాణాలతో ఉందని తెలిసింది కదా, ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏం ప్రయత్నాలు చేయమంటావమ్మా? అదేంటి మావయ్య గారు అలా అంటున్నారు? అక్క బతికి ఉందని తెలుసు కదా,
ఎక్కడుందో తెలుసుకోవాలి కదా. టైలర్, నాకైతే ఆ యాక్సిడెంట్ కూడా నాటకమేమో అనిపిస్తోంది. అవును, బతికుంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు, అలాగని చావలేదు కాబట్టి చచ్చిపోయినట్టు పోలీసుల్ని నమ్మించడానికి ఈ యాక్సిడెంట్ నాటకం ఆడిందేమో. మనమంటే ఆ బైరాగి చెప్పాడు కాబట్టి బతికుందని నమ్ముతున్నాం, కానీ పోలీసుల దృష్టిలో చచ్చిపోయింది కదా, కాబట్టి వాళ్ళు వెతకరు. బయటికొస్తే పోలీసులు పట్టుకుంటారు కాబట్టి శ్రావణి ఎప్పటికీ బయటికి రాదు. అందువల్ల మనం శ్రావణి గురించి వెతికినా ఉపయోగం ఉండదు. పిన్ని చెప్పింది నిజమే. సారు, మీరు కూడా అలానే మాట్లాడుతున్నారేంటి? నిజమే కదా టైలర్, మీ అక్క మీద నీకున్న ప్రేమ వల్ల నువ్వు అలా ఆలోచిస్తున్నావు, కానీ అసలు బుద్ధి మాత్రం అదే కదా. తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక మనిషి ప్రాణాలే తీసింది. ఇక నాటకాలు ఆడడం పెద్ద లెక్కేం కాదు కదా. వదిన రాదు, మనం వెతికినా దొరకదు, కాబట్టి నువ్వు కూడా ఎక్కువ ఆలోచించడం అనవసరం. ఒకవేళ వెతికి పట్టుకున్నా పోలీసులకు అప్పగించడం తప్ప నేరస్తురాల్ని ఇంట్లో పెట్టుకోలేం కదా. అయినా చేసిన పాపాలు, తగిలిన శాపాలు వదలవు, వెంటాడుతూనే ఉంటాయి. బ్రతికుంటే అజ్ఞాతంలో ఉండడం, బయటకొస్తే పోలీసులకి లొంగి శిక్ష అనుభవించడం, అంతకు మించి వేరే దారి లేదు. వేరే ఆలోచన అనవసరం. బాగా చెప్పారు బావగారు. ఈ బుద్ధే అందరికీ ఉంటే ఏకనైనా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.
అయ్యో విక్రమ్ బావగారు అనే ఏమైంది అనే లే లే విక్రమ్ లే. థ్యాంక్స్ అండి. పర్వాలేదండి, మీకేం కాలేదు కదా? ఏం కాలేదండి. బిడ్డకి ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. బావగారు మీకేం దెబ్బలు తగలలేదు కదా? ఏం లేదు ధరణి. మావయ్య గారు, అత్తయ్య గారు మాట్లాడారు. అవును, సారు మీరు విన్నారా? అత్తయ్య గారు మాట్లాడారు. అవును టైలర్, పద. అత్తయ్య అత్తయ్య మీరు మాట్లాడారు అత్తయ్య, మాట్లాడారు కదా? నువ్వు మాట్లాడావు వేదవతి, మేము విన్నాం. నువ్వు మాట్లాడావు కదూ? విక్రమ్ అమ్మా, ఏంటి నన్న అపరిత్యాలు? ఇప్పటికి జరిగిన అరిస్టాలు చాలువా? జాగ్రత్తగా ఉండాలి కదా నాన్న. ఏం జాగ్రత్తగా ఉంటాడులే అక్క. మనిషి బాగున్నాడా? వాడి మనసు బాగుందా? అయినా పెళ్ళం అంత దారుణంగా మోసం చేసిపోతే ఎవరు మాత్రం బాగుంటారు? సమయానికి ఆ అమ్మాయి వచ్చి కాపాడింది గాని లేకపోతే ఎంత ప్రమాదం జరుగుండేది. అవును, ఆ అమ్మాయి ఏది?